అధ్యక్ష. కాబట్టి దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మీకు జిల్లా నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా నా వల్ల దయచేసి నాకు కావాల్సింది పేదవాడు. నేను మిమ్మల్ని అడిగినా కూడా ఆ రోజు మీకు లెటర్ పెట్టినా మీరు ఎట్లయితే కొడంగల్ 1424 కోట్లు కొండవారు తప్పట్లేను. మీరు ఎంతైనా కొండవారు అధ్యక్ష, మాకు కొంత ఇవ్వండి. నిన్న కూడా 309 కోట్లు అధ్యక్ష. మా ప్రాంతం అధ్యక్ష గల్ఫ్ కంట్రీలు పోయేది కొడంగల్ ఖమ్మములు ఓరు అధ్యక్ష. ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆర్మూర్లో పెట్టింది అధ్యక్ష. కరీంనగర్కు నిజామాబాద్ బోధన్ మధ్యన ఉంటుంది అధ్యక్ష. మాది ల్యాండ్ ఉన్నది, పెట్టండి అధ్యక్ష. దయచేసి ఒకటి చెప్పింది అధ్యక్ష, ఇల్లు పోయినసారి మాకు ఏమి ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు అధ్యక్ష 10 సంవత్సరాల నుంచి. కాబట్టి మీరు తెలంగాణలో ఎవరికైతే ఎక్కువ ఇచ్చారో కొద్దిగా మేనండి. మాకు ఒక సీనన్న ఒక ఇల్లు ఒకటి, పెన్షన్లు ఒకటి, రేషన్ కార్డులు ఒకటి, ఏ టెక్నాలజీలు వాడతారో వాడండి, అర్హులకు మాత్రం ఇవ్వండి. ఇంతకుముందు ఇచ్చిన ముందే మాట్లాడలేదు అధ్యక్ష. ఎట్లా కంపేర్ చేయాలి అధ్యక్ష? ఈ మధ్య పల్లెలకు ఇదొక తలకాయ నొప్పి అయిపోయింది, అన్ని ఉన్నోళ్ళకి ఇస్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి. కాదు మీకు అన్న రాకేష్ రెడ్డి ప్లీజ్ అధ్యక్ష. ఇదొకటి వాళ్ళు ఏమవుతుంది సార్, పల్లెలల్లో పెన్షన్కు రేషన్ కార్డుకు ఆ ఇళ్ళ గురించి ఏడ్చి మనం ఏదైనా ప్రజాకర్షణ పథకాలు ఇప్పుడు ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఆ ట్రాక్టర్లు హార్వెస్టర్లు అన్నీ మా రెడీలకి ఇచ్చారు సార్. అంటే రెడీలు అంటే మీనింగ్ ఇంకో ఉన్నత వర్గాలకు వాళ్ళకు బాధ ఉన్నాయన్ని రెడీలు తీసుకుంటున్నారు, ఉన్నాయి తీసుకుంటున్నారు, మాకేం రాదు, రేషన్ కార్డు ఇయ్యరు, పెన్షన్ ఇయ్యరు. కాబట్టి దయచేసి అధ్యక్ష మీ ద్వారా గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, అయ్యా ముఖ్యమంత్రి గారు దయచేసి నన్ను ఒకని సోదరులాగా భావించి నా ఆర్మూరు బాగా వెనుకబడ్డది. ఇంతకుముందే కబ్జాలు, కమిషన్లు, రౌడీజంతో అది మీరు ఎలక్షన్లకు ముందు తెలుసు, మీకు మొత్తం తెలుసు ఆర్మూరు సంగతి. ప్రజలకు ఇల్లు కాలేదు, పెన్షన్లు కాలేదు, రేషన్ కార్డు కాలేదు. స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంది, అక్కడ కూడా మీరు అమెరికా వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా కొన్ని ఇండస్ట్రీలకు ప్రోత్సాహాలు ఇవ్వండి. ముఖ్యంగా ఏ రకంగా మీ ప్రభుత్వానికి మమ్మల్ని ఒక శాసనసభలో గౌరవించండి, అప్పుడే ప్రజాస్వామ్యము పరిధిల్తుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అధ్యక్ష. మీకు మరీ ధన్యవాదాలు. శ్రీ కూనమనేని సాంబశివరావు గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ముందుగా మీకు అలాగే ముఖ్యమంత్రి గారికి, లెజిస్లేచర్ మంత్రి గారు శ్రీధర్ గారికి, అలాగే ప్రభుత్వ మంత్రులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను 2009 నుంచి 14 వరకు మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నాను. ఇలా ఇన్ని రోజులు ఇంత సమయం